ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. చాలాసార్లు మనుషులు తమ సొంత స్వార్థపూరితమైన మాటలను చెప్పుకుంటూ ఉంటారు. నేను ఈ గొప్ప పనిని చేశాను, నన్ను వారు మెచ్చుకున్నారు, నేను నేను అని ఇట్లా నేను అని వారి గొప్పతనాన్ని వారే చెబుతూ ఉంటారు. దానిని వినే ప్రజలకు ఒక్కొక్కసారి అసఖ్యమనిపించి విసుక్కుంటూ ఉంటారు. ఒక సంఘములో ఒక సువార్థికుడు ఇదే మాటలను చెబుతూ ఉన్నాడంట. అందుకనే ఆ సంఘములో ఉన్న యవనస్తుడు ఒకడు అన్నాడు, ఆయన దేవుని వాక్యము చెప్పడము కంటే తనను గూర్చినటువంటి గొప్పవే అతిశయపు మాటలని పలుకుచున్నాడు అని. అప్పుడు మనలను మనమే మెచ్చుకుంటూ ఉంటాం. అలా మనలను మనం మెచ్చుకునేటువంటి వారు యోగ్యులైనటువంటి వారు కారు అని అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అయితే ఎవరు యోగ్యులంట? ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మనలను ప్రభువు మెచ్చుకోవాలి. నీ పనిని చూసి ఆయన నిన్ను అభినందించాలి. నీ పనిని చూసిన దేవుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది దానిలో నువ్వు నమ్మకముగా ఉన్నావు అని నిన్ను ఆయన మెచ్చుకోవాలి. నిన్ను నీవే మెచ్చుకుంటూ సొంత డబ్బాను నువ్వు కొట్టుకుంటూ ఉండేది కాదు. నిన్ను గనపరచువాడు, నిన్ను మెచ్చుకునివాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకై తన ప్రాణము పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన నిన్ను చూసి అభినందించాలి, నిన్ను మెచ్చుకోవాలి. అనేక సందర్భాలలో దేవుడు అలా మనుషులను ఆయన ఎంతో ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెరికో పట్టణములో ఉన్న జక్కయ్యను అందరూ పాపి అని అన్నారు. అయితే ఆ జక్కయ్య ఇంటికి ప్రభు పోయేటప్పుడు మనుషులు సనుగుకున్నారు. యేసు అతని ఇంటికి వెళ్ళిన తరువాత అతడు తాను చేసినటువంటి తప్పిదములన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని తన ఆస్తిలో సగము అమ్మి పేదలకు ఇచ్చేస్తానని, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 అంతలుగా చెల్లించి ఇచ్చేస్తానని తన తీర్మానమును చెప్పినప్పుడు ప్రభు మనుషులందరినీ చూసి చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని అతన్ని అభినందించినాడు. పాపి అయిన మనుషుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడుగా మారినాడు. ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు, యోగ్యునిగా చేసినాడు. నీవు కూడా దేవుని దృష్టికి యోగ్యుడైన మనుషుడిగా ఉండాలంటే ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. ఆయన మెప్పుకు నువ్వు పాత్రుడుగా మారాలి. నిన్ను నీవే గొప్ప చేసుకోబాకు. నిన్ను నీవే అతిశయపు మాటల చేత హెచ్చించుకోకు. ప్రభువు మెచ్చుకొనున్నట్లుగా ఆయన దృష్టికి నీవు దీనుడివై ఉండు. ఆయనకు దగ్గర అణగి మణుగి ఉండు. ఆయన నిన్ను మెచ్చుకొని యోగ్యునిగా, గనుడిగా నిన్ను మార్చునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ ప్రియబిడ్డలను మీరు యోగ్యులైన వారుగా, గనులుగా వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.